హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో మా శ్రీనికకి డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి ఈరోజు. అందుకని రెడీ చేస్తున్నాను అనమాట. ఈ రెడీ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి నాకు. ఎందుకు అని అంటే లాస్ట్కి వచ్చేసరికి 30 తిప్పలు పెట్టి నన్ను 3 చెరువులు నీళ్ళు తాగిస్తుంది అనమాట. అంత పెద్ద టాస్క్ అనమాట. అస్సలు చెప్పిన మాట వినదు. ఇది డాన్స్ ప్రోగ్రామ్ వచ్చి శ్రీనికకి 4th డాన్స్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఇంట్లో ఒక్కటే టీవీ చూడడం అవన్నీ ఎందుకు, అదంతా అవాయిడ్ చేయడం కోసం మా చిన్నదిన ఐడియా ఇచ్చారనమాట. డాన్స్ క్లాస్లో జాయిన్ చేస్తే దానికి ఒక యాక్టివిటీలా ఉంటుంది కదా అన్నట్లు. ఇంకా అందుకని డాన్స్ క్లాస్లో జాయిన్ చేసామండి. ఇదిగోండి, ఈ ఫస్ట్ పారని పెట్టేశాను కదా, తర్వాత వచ్చేసి ఇలాగ జుట్టు వేయాలన్నమాట. దానికి చిన్న జుట్టు. ఆ జుట్టు ఫస్ట్ ప్రోగ్రాంలో అయితే నేను వేసిన పిల్లక మధ్యలో ఊడిపోయిందండి. అందుకని అప్పటి నుంచి నేను కొంచెం జాగ్రత్తగా వేస్తానన్నమాట. ఆ పిల్లకి చూసారా సవరం వేసానన్నమాట. ఈ సవరం వేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఒక తాడు చుట్టానండి. ఆ తాడు చుట్టడం అదంతా పాపం పెద్ద టాస్కే అన్నమాట. ఎందుకనంటే తల బరువుగా ఉంటుంది కదా, అది కొంచెం గట్టిగా వేయాలన్నమాట ఊడకుండా. అది వేసిన తర్వాత తర్వాత దానిపైన జడ ఉంటుంది కదా, ఆ జడ కూడా వాళ్ళ అమ్మమ్మ కొనిచ్చారు. ఆ జడ వేశాను. అంటే ఈరోజు శ్రీనికని రెడీ చేయడం అనేది నాకు పెద్ద టాస్క్ అండి. ఆవిడ ఎడ్డం అంటే నేను తడ్డం అంటే ఆవిడ ఎడ్డం అనడం మా ఇద్దరికి మామూలు అయిపోయింది అనమాట. అంటే ఆ డ్రెస్ బాగా కూచిపూడి డ్రెస్ క్యారీ చేయడం, ఆ జడ క్యారీ చేయడం అదంతా టఫ్ కదండి. ఇంకా డ్రెస్ అయిపోయిందండి, తర్వాత జడ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పారాన్ని కూడా పెట్టేశాను కదా, ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి. డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసరికి మేకప్ మ్యాన్ అప్పటికి చాలామంది పిల్లలకి మేకప్ వేసేసారు. తర్వాత శ్రీనిక కూడా మేకప్ వేయించేసుకుందండి. తర్వాత వాళ్ళు మేకప్ మ్యాన్ వాళ్ళే ఇట్లాగా ఆర్నమెంట్స్ కూడా పెడతారండి. ఆర్నమెంట్స్, జడ పువ్వులు అవన్నీ వాళ్ళే పెడతారనమాట. పైన పెడతారు కొప్పు అవన్నీ. అంటే శ్రీనిక ఒక్కదానికి కదండి, వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో ఉన్న పిల్లలందరికీ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. అంటే 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలా పిల్లలందరికీ వీళ్ళే మేకప్ మ్యానే అందరినీ రెడీ చేస్తారు అనమాట. ఇట్లాగా ఇది కూడా శ్రీనిక లాస్ట్కి ఇట్లా రెడీ అయిపోయిందండి. తర్వాత వీడియోలో శ్రీనిక ఎట్లా డ్యాన్స్ చేసింది అనేది చూపిస్తానండి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనిక వ్లాగ్స్.